గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. రాజమండ్రిలో జనవరి 4న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. ఇదిలా ఉంటే జనవరి 2న గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను లాంచ్ చేశారు. డైరెక్టర్ శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ని అద్ది ఘన విజయాన్ని అందుకోవడం మనం చూస్తున్నాం. గేమ్ చేంజర్ కూడా అలాంటి సినిమాయే అని టీజర్లో అర్థమవుతోంది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ దాన్ని కన్ఫర్మ్ చేసింది. రామ్ చరణ్ 2 పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్లో గతాన్ని వర్తమానాన్ని మిక్స్ చేసి చూపించారు. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగుకు 1 ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికొచ్చే నష్టమేమీ లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. అదే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ఒక్క డైలాగ్తో సినిమా ఎలా ఉండబోతుందనేది రివీల్ అయింది. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్ అని ఎస్జే సూర్యతో చరణ్ చెప్పే డైలాగ్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమా అంటేనే భారీతనానికి పెట్టింది పేరు. తన ప్రతి సినిమాలో ఆ రిచ్నెస్ ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకుంటారన్న విషయం తెలిసిందే. దానికి స్టోరీ సహకరించకపోయినా పాటల్లో అయినా ఆ భారీతనం చూపిస్తారు. ఈ సినిమాలో కూడా పాటలన్నిటినీ డిఫరెంట్గా చాలా రిచ్గా పిక్చరైజ్ చేశారని అర్థమవుతుంది. ఇందులో చరణ్ 2 పాత్రలు పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 3వ షేడ్ కూడా ఉందనే విషయం కూడా బాగా వైరల్ అయింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో చరణ్ 3 భిన్నమైన గెటప్లలో కనిపించారు. మరి ఆ 3వ క్యారెక్టర్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సొసైటీలో పెద్దవారికి జరుగుతున్న అన్యాయాలతో పాటు రాజకీయాలను కూడా ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు. సినిమాటోగ్రఫీ కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శంకర్ తెలుగులో తొలిసారి చేస్తున్న సినిమా, చరణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన తొలి సినిమా. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో ఉంది. అయితే ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటూ ట్రైలర్ చివరిలో చరణ్ చెప్పిన డైలాగ్ లాగే సినిమా కూడా ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ మ్యాజిక్ ఏమిటో తెలుసుకోవాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.